ఒకరిని మించి ఒకరు రాసిన వారు ఎం అప్పలరాజు గారు. ఒక దేశంలో దొంగతనాలు జాస్తి అయ్యాయి. అందుచేత ఆ దేశపు రాజు పట్టుపడిన ప్రతి దొంగకు ఉరిశిక్ష వెయ్యసాగాడు. వరుసగా అనేక మంది దొంగలు ఉరిపడ్డాక దొంగతనాలు చాలా తగ్గిపోయాయి. ఆ దేశంలోనే ఒక ఊళ్ళో కన్నడు, చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడబలుక్కొని ఇక దొంగతనాలు అచ్చిరావు. మనం మరో వృత్తి ఏదన్నా చూసుకుందాం. చేసుకోదలిస్తే లోకల్లో అనేక వృత్తులున్నాయి అని తీర్మానించుకున్నారు. వాళ్ళు ఆ మరుసటి రోజునే తమ పక్క గ్రామానికి వెళ్లి ఆ ఊరి పెద్ద రైతు దగ్గర పనికి కుదిరారు. రోజూ ఎడ్లను బీడు మీదకి తోలుకుపోయి మేపుకు వచ్చే పనికి కన్నడు కుదిరాడు. తోటకు రోజు నీళ్లు తోడిపోసే పని చిన్నడు ఒప్పుకున్నాడు. ఎవరు ఏ పని చేసినా యజమానికి ఒకటే. మొదటి రోజు ఉదయం కన్నడు ఎడ్లను బీడు మీదకి తోలుకుపోయాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిలో అవి కుమ్ములాడుకున్నాయి. అందకుండా పరుగులు తీశాయి. వాళ్ళ పొలాల్లోనూ వీళ్ళ పొలాల్లోనూ పడ్డాయి. వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు నీరు చేది తోటకు పోయసాగాడు. ఎంత నీరు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోట తడిసేసరికి చిన్నడి చేతులు పడిపోయాయి. నడుము విరిగిపోయింది. ఆ పని పూర్తి అయ్యేసరికి సాయంకాలమైంది. ఆ రాత్రి కన్నడు చిన్నడు ఒకరి పనిని గురించి మరొకరు విచారించారు. నాకసలు పని చేసినట్టు లేదు. ఎడ్లను బీడులో వదిలేసి హాయిగా చెట్ల కింద పడుకొని నిద్రపోయాను. అస్తమయం వేళకు అవే నా దగ్గరకు వచ్చేశాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని హాయిగా ఇంటికి వచ్చేశాను అన్నాడు కన్నడు. నా పని అంతే అయింది. చిటికెలో 4 కడవలు తోడేసి తోటంతా తడిపేసి ఇక చేసేందుకు పనంటూ లేక హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బాగుంది. రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా. నేను తోటకు నీరు పెడతాను అన్నాడు కన్నడు. చిన్నడు సంతోషంగా ఒప్పుకుంటూ నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు. నీకు మంచం మీదే పడుకోవాలని ఉంటే మంచం పట్టుకుని మరీ వెళ్ళు ఒరే అన్నాడు కన్నడు చిన్నడితో. మర్నాడు ఇద్దరూ పనులు మార్చుకొని సాయంకాలం వేళకు ఒకరి మోసం ఒకరు గ్రహించారు. అయితే కన్నడు తోటకు నీరు పోస్తూ ఒక చిత్రం గమనించాడు. ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతూ వచ్చింది. దాని రహస్యమేమిటో ఆ రాత్రి ఆరా తీయాలని కన్నడు నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నప్పుడు తమ పనులను గురించి మాట్లాడనే లేదు. ఇద్దరూ చాలా సుఖంగా నిద్రపోతున్నట్టు పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి దాని పొదలో తవ్వనారంభించాడు. కొద్దిసేపు తవ్వాక పలుగు పోటుకు ఖంగుమని ఏదో శబ్దమైంది. వెంటనే కన్నడు చుట్టూ కలయ చూశాడు. చిన్నడు చీకట్లో వాడి వెనకనే భూతంలా నిశ్శబ్దంగా పొంచి నిలబడి ఉండి ఏమిటి ఈ వేళప్పుడు తవ్వటం పెట్టావు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. ఏమీ లేదు. ఈ చెట్టుకు పాదు సరిగా లేదు. నిద్ర పట్టకపోతే పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు. ఖంగుమని చప్పుడైందే అదేమిటి అని చిన్నడు మళ్ళీ అడిగాడు. ఏదో రాయి అయి ఉంటుంది. వెళ్ళి పడుకుందాం పద అంటూ కన్నడు పలుగుతో సహా లేచాడు. చిన్నడు తనలో తను నవ్వుకున్నాడు. ఇద్దరూ వెళ్లి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి ఆ ఖంగుమన్నదేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కాని ముందుగా వాడికే నిద్రపట్టింది. కన్నడి గురక వినపడగానే చిన్నడు లేచి పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్లి పాదులో తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు. వాటిని ఎక్కడన్నా దాయాలి. దగ్గరలోనే చెరువు ఉన్నది. చిన్నడు లంకె బిందెలను అక్కడికి తీసుకుపోయి గట్టు పక్కన లోతు అట్టే లేని చోట బురదలో వాటిని కూరిపెట్టి ఏమీ ఎరగనట్టు తిరిగి వచ్చి పడుకొని నిశ్చంతగా నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామున లేచి పలుగు తీసుకుని చెట్టు వద్దకు వెళ్ళాడు. లంకె బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు చూస్తే వాటికి బురద కొంచెం నాచు అంటుకుని ఉన్నది. చిన్నడే లంకె బిందెలను సంగ్రహించి చెరువులో దాచాడని కన్నడికి అర్థమైంది. వాడు చెరువు వద్దకు వెళ్లి చూశాడు. చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు. కన్నడు అక్కడే వెతికి లంకె బిందెలను పట్టుకుని వాటిని భుజాన పెట్టుకుని తిన్నగా తమ గ్రామానికి బయలుదేరాడు. కన్నడు లేచిన కొద్దిసేపటికి చిన్నడు మేలుకున్నాడు. పక్కన కన్నడు లేడు. చెరువుకు వెళ్లి చూస్తే తాను దాచిన చోట బిందెలు లేవు. కన్నడు బిందెలు తీసుకుని తమ గ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి చిన్నడు అదే దారిన పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి బిందెల బరువుతో నింపాదిగా నడుచుకుంటూ పోతున్న కన్నడు చిన్నడికి కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి పొలం గట్ల మీదుగా పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్లి మళ్లీ డొంక ఎక్కి
తన చెప్పుల్లో ఒకటి దారిలో వదిలేసి మరో 100 గజాల అవతల తన రెండో చెప్పు కూడా వదిలేసి ఒక చెట్టు ఎక్కి దాని గుబురులో దాక్కున్నాడు. కొంతసేపటికి కన్నడు బిందెలను మోయలేక మోయలేక అటుగా వస్తూ ఒకచోట ఒంటి చెప్పును చూసి పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. కాని మరో 100 గజాల అవతల మొదట దాని జత చెప్పు కనిపించేసరికి వాడికి ఆశ పుట్టింది. కన్నడు అటూ ఇటూ చూసి ఎక్కడా జనసంచారం లేకపోయేసరికి బిందులను కింద దించి మొదటి చెప్పు కోసం వెనక్కు వెళ్ళాడు. వెంటనే చిన్నడు చెట్టు దిగి వచ్చి లంకె బిందెలను ఎత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. కన్నడు 2 చెప్పులు సంపాదించుకొని వచ్చి చూసేసరికి లంకె బిందెలు లేవు. ఇది చిన్నడి పనేనని నిశ్చయించుకుని కన్నడు గబగబా నడుచుకుంటూ చిన్నడి ఇంటికి వచ్చాడు. చిన్నడి ఇల్లు చేరేసరికి కన్నడికి ఇంటి లోపల ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగాడు. చిన్నడు చనిపోయాడని వాడి భార్య కొడుకు చెప్పారు. గుడ్డ కప్పి నట్టింట పడుకోబెట్టి ఉన్నది చిన్నడి శవం. కన్నడు కూడా వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. వాడి ఆఖరి కోరిక తీర్చటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. నాకన్నా తను ముందు చచ్చిపోతే తన శవాన్ని కందిమోళ్ల మీదుగా లాగమని వాడు నాతో అన్నాడు. వాడి కోరిక తీర్చి స్నేహరుణం చెల్లిస్తాను అన్నాడు. ఇలా అని కన్నడు అకస్మాత్తుగా చిన్నడి శరీరాన్ని అమాంతం ఎత్తుకొని ఎవరి మాట వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు. కత్తుల్లాగా ఉండే కంది మొళ్ళు తలుచుకుంటే చిన్నడికి కంపరం పుట్టుకొచ్చింది. చిన్నడు చప్పున కన్నడి భుజం మీద నుంచి జారి ఎందుకురా మనలో మనకు పేచి 2 బిందెలున్నాయి కదా చెరొకటి తీసుకుని హాయిగా బతుకుదాం. దొంగతనం మానుకున్న వాళ్ళం. దొంగ బుద్ధులు కూడా మానేద్దాం అన్నాడు. ఇద్దరికీ రాజీ కుదిరింది. లంకె బిందెల ధర్మమా అంటూ ఇద్దరూ సుఖంగా జీవించారు. కథా సరిత్సాగరం లోహజంఘడి కథ. పూర్వం మధురా నగరంలో మకరదంష్ట్ర అనే వృద్ధ దేవదాసికి రూపణిక అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడామె దేవాలయంలో పూజా సమయాన సేవ చేయటానికి తన వంతు రాగా అక్కడ ఒక అందగాణ్ణి చూసి ఆ క్షణంలోనే అతన్ని మోహించింది. అందుచేత ఆమె అతని దగ్గరికి తన దాసిని పంపి తన ఇంటికి రావలసిందిగా అతడికి చెప్పించింది. అతను సంగతి గ్రహించి రూపణిక పంపిన దాసితో నేను లోహజం ఘడనే బ్రాహ్మణుణ్ణి. నా దగ్గర చిల్లి గవ్వలేదు. రూపణిక ఇంట అడుగు పెట్టే హక్కు నాకు లేదు అన్నాడు. మా యజమానురాలికి నీ డబ్బేమీ అవసరం లేదు అన్నది దాసి. అలా అయితే వస్తానని చెప్పమన్నాడు లోహజంగడు. ఈ మాటకు రూపణిక చాలా సంతోషించి ఇంటికి వెళ్లి అతని రాక కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది. కొంతసేపటికి లోహజంగడు రాగా మకరదంష్ట్ర వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు అనుకున్నది. రూపణిక మాత్రం లోహజంఘడి రాకతో తన జన్మ తరించినట్టు తలపోసింది. ఆమె అతన్ని తన ఇంటనే ఉంచుకుని స్వర్గంలో ఉన్నంత ఆనందం పొందసాగింది. అది చూసి తల్లి రూపణికతో డబ్బులేని ఈ మనిషిని ఇంట చేర్చావెందుకే? మన జాతి డబ్బును ప్రేమించాలి కాని మనిషిని ప్రేమించరాదు. నీకీ సంగతి ఎన్నిసార్లు చెప్పాను అన్నది. అమ్మా, ఈ మనిషి నాకు ప్రాణం కంటే ఎక్కువైన వాడు. నాకు డబ్బుకేం తక్కువ? కట్టుకుపోయినంత ఉన్నది. ఇలాంటి ఉపదేశాలు నాకిక ఎన్నడూ చెప్పకు అన్నది రూపణిక. కూతురిలా అనటం చూసి మకరందష్ట్రకు చాలా కోపం వచ్చింది. కాని కూతుర్ని ఏమీ చేయలేక లోహజంఘణ్ణి ఎలా వెళ్ళగొట్టటమా అని ఆలోచనలో పడింది. ఒకనాడు రూపణిక దేవాలయానికి వెళ్లి లోహజంఘడు కూడా ఇంటలేని సమయంలో ఒక క్షత్రియుడు కొందరు సైనికులను వెంటపెట్టుకుని వస్తూ ఉండటం ముసలావిడకు కనిపించింది. ఆమె ఆ క్షత్రియుణ్ణి ఒంటరిగా లోపలికి పిలిచి ఒక డబ్బులేని దరిద్రుడు మా ఇంట చేరి వెళ్లకుండా ఉన్నాడు. వాడి పీడ మాకు లేకుండా చేస్తివా నా కూతురు నీతోనే ఉంటుంది అని ఆశ పెట్టింది. క్షత్రియుడందుకు సమ్మతించి ఆ దేవదాసి ఇంట ప్రవేశించాడు. కొంతసేపటికి లోహజంఘడు తిరిగి వచ్చాడు. వెంటనే క్షత్రియుడి సైనికులు అతన్ని పైన పడి చావకొట్టి తీసుకుపోయి ఒక మురికి గుంటలో పారేశారు. మరికొంతసేపటికి రూపణిక తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని పెద్ద పెట్టున ఏడవసాగింది. అది చూసి క్షత్రియుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. లోహజంఘడికి తీరని అవమానము, తన ప్రియురాలితో వియోగము ఒకేసారి కలగటం చేత ఒక వంక మకరంద్రష్ట్ర మీద కసిగా ఉన్నప్పటికీ జీవితం పైన విరక్తి పుట్టి తీర్థయాత్రలు చేస్తూ ప్రాణాలు వదలటానికి నిశ్చయించి బయలుదేరాడు. అతను ఒక ఎడారి ప్రాంతం గుండా పోతూ ఉండగా ఎండబాధ చాలా జాస్తి అయింది.
తలదాచుకుందామంటే ఎక్కడా చెట్టు నీడ అయినా లేదు. అందుచేత తపనతో కొట్టుకుంటున్న లోహజంఘడికి ఒకచోట ఒక ఏనుగు కళేబరం కనపడింది. నక్కలు ఆ కళేబరానికి బొక్కపెట్టి లోపలి భాగమంతా తిని డొల్ల చేశాయి. లోహజంగడ ఆ కళేబరంలోకి దూరి అక్కడ చల్లగా ఉండటం చేత నిద్రపోయాడు. అతను తిరిగి నిద్రలేచేసరికి మహాప్రళయంగా వర్షం కురుస్తున్నది. ఏనుగు కళేబరంలో ఉండిన దారి కాస్త మూసుకుపోయింది. ఆ కళేబరం వర్షపు నీటికి తేలి కొట్టుకుపోయి గంగానది ప్రవేశించి గంగా ప్రవాహం వెంబడి సముద్రాన్ని చేరింది. సముద్రంలో తేలి ఉన్న ఏనుగు కళేబరాన్ని చూసి ఒక పెద్ద గరుడ జాతి పక్షి దాన్ని తన్నుకుని సముద్రం అవతల ఉండే లంకకు తీసుకుపోయింది. ఆ పక్షి కళేబరాన్ని ముక్కుతో పొడిచేసరికి ద్వారం ఏర్పడి దానికుండా లోహజంఘడు బయటకు వచ్చాడు. మనిషిని చూడగానే పక్షి కాస్త పారిపోయింది. అక్కడి పరిసరాలను చూసి లోహజంఘడు తాను మేలుకొని ఉండే కలగంటున్నాననుకున్నాడు. అక్కడ అతనికి ఇద్దరు రాక్షసులు కనిపించారు. వాళ్ళను చూసి లోహజంఘడు భయపడ్డాడు. వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడ్డారు. రాముడిలాగే సముద్రం దాటి వచ్చినప్పుడు లంకలోని రాక్షసులకేం గతి పట్టినది వాళ్ళు మరవలేదు. వాళ్ళు తమలో తాము కూడబలుక్కున్న మీదట వారిలో ఒకడు విభీషణుడి వద్దకు వెళ్లి ఎవడో మనిషి సముద్రం దాటి లంకకు వచ్చాడని చెప్పాడు. విభీషణుడు కూడా ఈ వార్త విని భయపడి లోహజంఘణ్ణి తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించమని రాక్షసుడి ద్వారా ఆహ్వానం పంపాడు. లోహజంఘడు ఆ ఇద్దరు రాక్షసుల వెంట లంకా నగరానికి వచ్చి విభీషణుణ్ణి చూసి ఆశీర్వదించాడు. విభీషణుడు అతిథి సత్కారాలన్నీ చేసి అయ్యా, ఈ లంకకు ఎలా రాగలిగావు అని అడిగాడు. దానికి లోహజంఘడిలా కల్పించి ఒక కథ చెప్పాడు. నేను మధురా నగరంలో ఉండే లోహజంఘడనే వాణ్ణి. దారిద్ర్యం బాధ భరించలేక నారాయణాలయానికి వెళ్లి నిరాహారంగా తపస్సు చేశాను. అప్పుడు దేవుడు నా కలలో ప్రత్యక్షమై నీవు విభీషణుని వద్దకు వెళ్ళు. అతడు నా భక్తుడు. అతను నీకు ధనమిస్తాడు అని చెప్పాడు. ఎక్కడి విభీషణుడు? ఎలా వెళ్ళటం అన్నాను. ఇవాళే నీవు విభీషణుణ్ణి కలుస్తావు అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. నేను తెల్లవారి లేచేసరికి సముద్రం ఇవతలి తీరాన ఉన్నాను. ఏమి జరిగినది నాకు కూడా తెలియదు. మానవ మాతృలు రాలేని లంకకు లోహజంఘడు రావటం చూసి విభీషణుడు కూడా దైవమహిమే అని నమ్మాడు. అతను తన రాక్షసులను పంపి స్వర్ణమూల పర్వతం మీద ఉండే పెద్ద గరుడ పక్షిని ఒకదాన్ని తెప్పించాడు. మీ మధురా నగరంలోని ఉండే నారాయణుడికి ఈ అలంకారాలు సమర్పించు అని లోహజంగడి చేతికి శంకు చక్ర గదాది ఆభరణాలిచ్చాడు. లోహజంఘడి కోసం అనేక రత్నాలు అవి ఇచ్చాడు. లోహజంఘడు విభీషణుడి అతిథిగా కొద్ది కాలం లంకలోనే ఉండి అక్కడి వింతలు చూసి విభీషణుడిచ్చిన కానుకలన్నీ తీసుకుని 1,00,000 యోజనాలు ఆగకుండా ప్రయాణించగల గరుడ పక్షి నెక్కి మధురకు తిరిగి వచ్చి నగరం వెలుపల ఒక నిర్జనమైన విహారం వద్ద దిగి పక్షిని కట్టేసి తాను తెచ్చుకున్న రత్నాలను ఒక చోట దాచి నగరానికి వెళ్లి ఒక రత్నాన్ని అమ్మి తనకు పక్షికి ఆహారం కొని తాను తిని పక్షికి పెట్టి సాయంకాలం అయ్యాక మేలైన బట్టలు ధరించి రత్నాలతో తనను తాను అలంకరించుకొని శంకు చక్ర గదాదులు పట్టుకుని విష్ణుమూర్తి అవతారంలో పక్షి మీద ఎక్కి రూపణిక ఇంటి మీదుగా అటూ ఇటూ ఎగురుతూ శంఖం ఊది పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని విని రూపణిక బయటకు వచ్చి తన ఇంటిపైన ఎగిరే విష్ణువులాంటి మనిషిని చూసింది. అతను పక్షితో సహా కిందకు దిగి పక్షిని కట్టేసి నేను హరిని నీకోసం వచ్చాను అన్నాడు. రూపణిక అతనికి నమస్కారం చేసి దేవా అనుగ్రహించు అని అతన్ని లోపలికి తీసుకుపోయింది. లోహజంగడ ఆమెతో కొంతసేపు గడిపి వెంటనే పక్షినెక్కి ఆకాశంలో ఎగురుతూ వెళ్లిపోయాడు. మర్నాడు తెల్లవారాక రూపణిక నేనిప్పుడు విష్ణుమూర్తి భార్యను, మనుషులతో మాట్లాడను అనుకున్నది. కూతురిలో ఏదో మార్పు గమనించి మకరందష్ట్ర ఎందుకే అమ్మాయి అలా ఉన్నావు అని అడిగింది. రూపణిక మాట్లాడకపోయేసరికి తల్లి గుచ్చి గుచ్చి అడిగింది. తల్లి బాధ పడలేక రూపణిక ఒక తెర కట్టించి దాని వెనుక నుంచి తల్లితో తానే విధంగా విష్ణుమూర్తికి ప్రియురాలైనది చెప్పేసింది. కాని ముసలావిడ రూపణిక మాట నమ్మక ఆ రాత్రి లోహజంఘడు పక్షినెక్కి రావటం కళ్ళారా చూసిన మీదట నమ్మి మర్నాడు ఉదయం తెర వెనక నుంచి కూతురితో అమ్మా, నువ్వు నిజంగానే దేవతలలో చేరిపోయావు. నేను నీ తల్లిని కనుకనే నేను ఎలాగైనా బొందితో స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు. అందుకేం చేయాలో నీ భర్తనడుగు అని బతిమాలుకున్నది. రాత్రి లోహజంఘడు రాగానే రూపణిక తన తల్లి కోరిక అతనితో చెప్పింది. నీ తల్లి పాపాత్మురాలు, అందుచేత అది స్వర్గానికి దొంగ వేషంతో ప్రవేశించాలి.
ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరుస్తారు. అప్పుడు శివుడి ప్రమదులు అనేక మంది స్వర్గం ప్రవేశిస్తారు. నీ తల్లి కూడా వారిలాగే వేషం వేసుకుంటే నేను స్వర్గంలోకి ఎలాగో తోసేస్తాను. ప్రమదుల వేషం ధరించాలంటే నీ తల్లి తల గొరిగించుకుని ముఖానికి ఒక పార్శ్వాన కాటుక, రెండో పార్శ్వాన కుంకుమ పూసుకొని సిద్ధంగా ఉండమను అన్నాడు. మర్నాడు రాత్రి అతను వచ్చేసరికి రూపణిక తల్లికి ఈ వికారాకారం కలిగించి సిద్ధంగా ఉంచింది. లోహజంగడ ఆమెను తన పక్షి మీద ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరి ఆలయం వద్దకు వచ్చాడు. ఆ దేవాలయానికి ఎదురుగా ఒక ఎత్తైన రాతి స్తంభము, దానిపైన గుండ్రని రాతి పలక ఉన్నాయి. లోహజంగడు మకరదంష్ట్రను ఆ రాతి పలక మీద ఉంచి, నువ్వెక్కడ ఒక క్షణం సేపు ఉండు, నేను నీ కూతుర్ని అనుగ్రహించి వస్తాను అని అక్కడి నుంచి కదిలిపోయాడు. ఏకాదశి రాత్రి దేవాలయం దగ్గర అనేక మంది జాగారం చేస్తున్నారు. లోహజంగడు వారి వద్దకు వెళ్లి ఆకాశం నుంచి వారితో, ప్రజలారా, ఇవాళ మీ పైన ఒక మహమ్మారి పడబోతున్నది, మీరంతా హరిని ఆశ్రయించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అతను తన వేషం విప్పేసి మామూలు రూపంలో ఆ జనం మధ్యకు తిరిగి వచ్చి అక్కడ జరగబోయేది చూడటానికి ఉండిపోయాడు. ఎంతసేపు చూసినా ముసలావిడకు మళ్ళీ దేవుడు కనిపించలేదు. ఆవిడకు కళ్ళు తిరగసాగాయి. అయ్యో పడుతున్నాను పడుతున్నాను అని కేకలు పెట్టసాగింది. ఈ కేకలు విని జనం మహామారి మహామారి అని అరిచారు. అమ్మా తల్లి, నువ్వు పడవద్దు అని తిరిగి కేకలు పెట్టారు. మకరందష్ట్ర ఎలాగో తెల్లవార్లు ఆ రాత్రి పలకను కరుచుకొని ఉన్నది. తెల్లవారేసరికల్లా రాజుగారికి ఈ వార్త తెలిసింది. పగటి వెలుగు రాగానే జనానికి మహామారి భయం పోయింది. అంతేకాక వాళ్ళు వికార రూపంలో ఉన్న మకరంద్రష్టను గురించి గొల్లున నవ్వుతూ వేళాకోళం చేయసాగారు. తన తల్లి ఇంకా స్తంభం మీద ఉన్న సంగతి రూపణికకు తెలిసింది. ఆమె వచ్చి తల్లిని కిందకి దింపి అక్కడి వారితో జరిగిందంతా చెప్పింది. ఎంతో మందిని మోసం చేసిన ఈ మకరదంష్ట్రను ఎవడైతే మోసగించాడో వాడు తనకు తాను తెలియబరుచుకున్నట్టయితే వాడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు రాజు. లోహజంగడు ముందుకు వచ్చి తానే ఈ నాటకం ఆడినట్టు రాజుకు తెలిపి తన కథ అంతా చెప్పి విభీషణుడు దేవుడి కోసం పంపిన శంఖు చక్ర గదాదులను ప్రదర్శించాడు. రాజు అతనికి పట్టాభిషేకం చేసి రూపణికను అతనికిచ్చి పెళ్లి చేశాడు. లోహజంగడు తాను లంక నుంచి తెచ్చుకున్న రత్నాలతో నిశ్చింతగా జీవించాడు. అల్లరి దెయ్యాలు. సుల్తాన్పూర్ అనే గ్రామంలో అబ్దుల్లా అనే కుర్రవాడు నివసిస్తూ ఉండేవాడు. వాడి వయసు 12 ఏళ్లు. ఉంగరాలు తిరిగిన జుట్టుతో ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉండేవాడు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు ఏ పని చెప్పినా సంతోషంగా చేసేవాడు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వెళ్ళి అందించేవాడు. అంగడికి వెళ్ళి సరుకులు కొని తెచ్చేవాడు. నీళ్లు తెచ్చిపోసేవాడు. అబ్దుల్లా చేయని పని అంటూ లేదు. వాడు చేసే పనులకు సంతోషించి పనులు చేయించుకున్న వాళ్ళు చిల్లర డబ్బులు ఇచ్చేవారు. కొన్నాళ్లకు అలా పోగైన డబ్బుతో ఏం చేయాలో అబ్దుల్లాకు తోచేది కాదు. ఆ తర్వాత తినుబండారాలు కొని తినేవాడు. అయినా వాడి దగ్గర డబ్బులు మిగిలాయి. అందువల్ల వాటితో బొమ్మలు కొనటం మొదలుపెట్టాడు. మొదట చిన్న చిన్న బొమ్మలు, ఆట వస్తువులు కొనేవాడు. క్రమంగా పెద్ద పెద్ద బొమ్మలు, ఖరీదైన ఆట వస్తువులు కొని వాటితో ఆడుకోవటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు వాడి దగ్గర సైనికుల బొమ్మలు, ఏనుగుల బొమ్మలు, గుర్రపు బొమ్మలు అంటూ చాలా బొమ్మలు చేరాయి. ఆ బొమ్మలతో ఆడుకోవటం ఆరంభించాక వాడికి ఇరుగు పొరుగు ఇళ్లవారికి చేసే పనుల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కొన్నాళ్లకు బొమ్మలే లోకంగా వాటితో ఆడుకుంటూ కాలం గడపసాగాడు. పనులు చేయటం మానేశాడు కనుక డబ్బులు రావటం కూడా ఆగిపోయింది. క్రమంగా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవటంతో ఆఖరికి పస్తులతో గడపవలసిన దుస్థితి ఏర్పడింది. అబ్దుల్లా సలీం అనే మాంసం వ్యాపారి దగ్గరకు వెళ్ళి, బాబయ్యా, ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. ఏ పనైనా పర్వాలేదు. ఒక వారం రోజులుగా పనిలేక నిన్నటి రాత్రి నుంచి తిండిలేదు అన్నాడు దీనంగా. అబ్దుల్లా చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేసింది సలీంకు తెలుసు. డబ్బును అలా వృధా చేయటం అతనికి ఇష్టం లేదు. అబ్దుల్లా మాటలు మౌనంగా విని సమాధానం చెప్పకుండా అతనికి తినటానికి ఆహారం పెట్టాడు. మిగిలిన ఇరుగు పొరుగు కూడా అబ్దుల్లాకు ఆకలి తీర్చుకోవటానికి ఇంత తిండి పెడుతూ వచ్చారు. సంగతి తెలిసిన అబ్దుల్లా మామయ్య, ఉమర్, నీకు డబ్బంటూ ఇవ్వను. అయితే నీకు ఎప్పుడు ఆకలిగా ఉన్నా మా ఇంటికి రా, అన్నం పెడతాం. మీ అత్తయ్యతో చెబుతాను అన్నాడు. అబ్దుల్లాకు ఏం చేయటానికి తోచలేదు. తిండికేమో జరిగిపోతుంది.
అయితే బొమ్మలు కొనటానికి డబ్బులెలా వస్తాయి? బొమ్మలు లేకుండా తానెలా ఆడుకోగలడు? బొమ్మలు కొనటానికి డబ్బులు కావాలి. దానికి ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు అబ్దుల్లా. సుల్తాన్పూర్లో ఉన్న కొందరు అల్లరి పిల్లలు అబ్దుల్లా పరిస్థితిని గమనించి వాణ్ణి ఆట పట్టించాలనుకున్నారు. వాళ్ళు అబ్దుల్లా దగ్గరకు వెళ్ళి, మన ఊరి చెరువు దగ్గర ఉన్న దెయ్యాల మేడ గురించి నీకు తెలుసు కదా, నువ్వు ఒక్క రాత్రంతా అక్కడ గడపగలిగితే నీకు 100 రూపాయలిస్తాము. రాత్రికి తినటానికి భోజనం కూడా ఇస్తాం. పందానికి సిద్ధమేనా అని అడిగారు. అబ్దుల్లా పరమానంద పడిపోతూ, ఆహా, డబ్బు అనుకుంటూ, బొమ్మలు కొనటానికి కొంత డబ్బు ఇచ్చారంటే చాలు, కావాలంటే నరకానికి వెళ్ళి రమ్మన్నా వెళ్ళి వస్తాను అన్నాడు బిగ్గరగా. ఆ సాయంకాలం కుర్రవాళ్ళు ఆహారాన్ని మూటకట్టి అబ్దుల్లా చేతికిచ్చారు. రాత్రంతా ఆ మేడలో గడిపి వస్తే ఇస్తామన్న 100 రూపాయలు చూపారు. ఆ తర్వాత అతన్ని దెయ్యాల మేడ దగ్గర తెచ్చి వదిలి వెళ్లారు. అబ్దుల్లా మేడలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న బొమ్మలను తన చుట్టూ అమర్చుకున్నాడు. ఆ తర్వాత వాటితో ఆడుకోవటం మొదలెట్టాడు. రాత్రయ్యే కొద్దీ ఆటలో నిమగ్నమైపోయి పరిసరాలను సైతం మరచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో మేడలో 4 దెయ్యాలు తచ్చాడసాగాయి. అవి అల్లరి దెయ్యాలు. తమను చూసి భయపడేవాళ్లంటే వాటికి మహాసరదా. పోటీపడి అల్లరి చేసేవి. అర్ధరాత్రి సమయంలో అవి భయంకరంగా మూలిగేవి. విషయం తెలియక ఆ భవంతిలో అడుగుపెట్టిన వారు ఆ మూలుగు విని భయంతో కేకలు పెడుతూ వెంట తెచ్చిన వాటిని కూడా అక్కడే వదిలేసి పారిపోయేవారు. దాన్ని చూసి దెయ్యాలు వికవికా నవ్వుతూ నాట్యం చేసేవి. ఆ దెయ్యాలు బొమ్మలతో ఆడుకుంటున్నా అబ్దుల్లాను చూడగానే పట్టరాని ఆనందంతో చేతులు చరుస్తూ వింత స్వరంతో అరిచాయి. ఆ శబ్దానికి ఆ కుర్రవాడు బెదిరి పారిపోగలడని అవి అనుకున్నాయి. అయితే అబ్దుల్లా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. దానిని చూసి దెయ్యాలు మొదట ఆశ్చర్యపడ్డాయి. ఆ తర్వాత తమ వినోదానికి భంగం కలిగిస్తున్నాడని ఆ కుర్రవాడి మీద వాటికి కోపం వచ్చింది. అవి గెంతుతూ ముందుకు వచ్చాయి. అబ్దుల్లా స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అవి చుట్టూ గెంతుతూ తిరిగాయి. రకరకాల చేష్టలు చేశాయి. ఒక దెయ్యం వాడి దగ్గరకు వెళ్లి కీచుకంఠంతో అరచింది. అబ్దుల్లా కళ్ళు తెరచాడే తప్ప దాన్ని పట్టించుకోలేదు. వాడేదో ధ్యానంలో ఉన్నట్టు దెయ్యాలు భావించాయి. నిజానికి అబ్దుల్లా బొమ్మలతో ఆడుకోవటంలో నిమగ్నమై ఉన్నాడు. కొంతసేపటికి అబ్దుల్లా ఆకలిగా ఉన్నట్టు గ్రహించాడు. తమ మిత్రులిచ్చిన మూట కోసం చీకట్లో వెతికాడు. అతని చేతికి పక్కనే ఉన్న భోజనం మూట తగిలింది. దానిని అందుకుంటూ, ఆహా, బండముడి, నీ పని పడతాను మొదట అంటూ మూటను విప్పాడు. మూటలో అతనికి అన్నం ముద్ద చేతిలోకి వచ్చింది. దానిని బయటకు తీసి, నిన్ను ఆ వెన్న ముద్దలాగా మింగేస్తాను అన్నాడు. అది అయ్యాక అతని వేళ్లకు ఉడికించిన కోడిగుడ్డు తగిలింది. దానిని తీసి ఆప్యాయంగా చూస్తూ, బట్టతల తర్వాత నువ్వే అన్నాడు. చివరికి వాడి చేతికి గట్టిగా ఉన్న రొట్టెముక్క దొరకటంతో, ఆహా, నువ్విక్కడున్నావా, గడుసుపిండం, నిన్ను కూడా వదిలేది లేదు అంటూ వాడు దానిని కూడా తినేశాడు. అయినా వాడి ఆకలి పూర్తిగా తీరలేదు. మిత్రులను మనసులో తిడుతూ గొణుక్కుంటూ అలాగే పడుకున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అంతవరకు వాడి మాటలు విన్న దెయ్యాలు ఇప్పుడు భయంతో గడగడలాడసాగాయి. అబ్దుల్లా నోట వెలువడిన మాటలు, దెయ్యాల పేర్లు ఒకటిగా ఉండడమే దానికి కారణం. బండముడి, వెన్నముద్ద, బట్టతల, గడుసుపిండం, ఇవి ఆ దెయ్యాల పేర్లు. అబ్దుల్లా తమనే తింటానని చెప్పినట్టు అవి భ్రమపడ్డాయి. వాడు మామూలు మనిషి కాదు, మన పేర్లతో సహా మనల్ని గురించి తెలుసుకొని ఉన్నాడంటే మాటలా? అందుకే మనం ఇన్నాళ్ళు కొల్లగొట్టిన ధనాన్నిచ్చి వాణ్ణి మంచి చేసుకుందాం, అప్పుడైనా వదిలిపెడతాడేమో చూద్దాం అన్నాయి దయ్యాలు ఒకదానితో ఒకటి. ఆ తర్వాత అవి భవనం లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ తాము సంవత్సరాల తరబడి దాచిన బంగారం, వెండి నగలను తెచ్చి వాడి ముందుంచి, అయ్యా, కరుణించి వీటిని తీసుకుని మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టండి అని వేడుకున్నాయి. గాఢ నిద్రలో భోజనం గురించి కలలు కంటున్న అబ్దుల్లాకు దెయ్యాలు మాటలు వినిపించలేదు. వాడికి ఇంకా ఆకలిగా ఉంది. ఒక పక్క నుంచి మరో పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ, ఊహూ, వదిలిపెట్టను, నాకు చాలా ఆకలిగా ఉంది, చేతికి దొరికిన వాటినల్లా తినేస్తాను అన్నాడు నిద్రమత్తులో. ఈ మాటలు వినగానే దెయ్యాలు హడలిపోయి అవి పాడుపడ్డ ఆ దెయ్యాల మేడ నుంచే కాకుండా
ఆ గ్రామం వదిలే పారిపోయాయి. తెల్లవారాక నిద్రలేచిన అబ్దుల్లా చుట్టూ కలయ చూశాడు. తన చుట్టూ విలువైన బంగారం, వెండి ఆభరణాలు మెరుస్తూ కనిపించాయి. రాత్రి ఏం జరిగిందో వాడికి తెలియలేదు. తను దెయ్యాల మెడలో పడుకున్న సంగతి తెలుసు. అంతే, ఆదమరచి నిద్రపోయాడు. తను గత రాత్రి ఎంత అదృష్టవంతుడిగా మారింది వాడు నెమ్మదిగా గ్రహించాడు. తనను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నగలు తీసుకుని ఉత్సాహంగా ఇంటి ముఖం పట్టాడు. ఆ రోజు నుంచి బొమ్మలతో ఆడుకోవాలనే ఆసక్తి పూర్తిగా నశించింది. బాధ్యతలను ఎరిగిన వ్యక్తిగా మారాడు. అబ్దుల్లాలో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు సంతోషించారు. సంవత్సరాలు గడిచాక అతడు మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతన్ని గ్రామాధికారిని చెయ్యాలని అనుకున్నారు. అబ్దుల్లా వారి కోరికను కాదనలేదు. గ్రామాధికారిగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. భయం ఎలా ఉంటుంది? ఒక గ్రామంలో ఒక గృహస్థుడుండేవాడు. ఆయన కొడుకులలో సుజ్జర్లుడనేవాడు వట్టి గడుగ్గాయి. వాడెప్పుడూ ఏవో పనికిమాలిన ఆటలాడుతూ ఉండేవాడు. రాత్రివేళల కూడా పిల్లలను కుక్కలను తరుముతూ ఇల్లంతా తిరిగేవాడు. ఆఖరకు ఎలుకలతోనూ పందికొక్కులతోనూ కూడా వాడు ఆటలాడేవాడు. చీకట్లో తిరిగేవాడు. పాములు తేళ్లు ఉంటాయని పెద్దవాళ్లు చెప్పినా వాడు వినిపించుకునేవాడు కాడు. పడి దెబ్బలు తగిలించుకునేవాడు. వాడికి అపాయమంటే లక్ష్యం లేదు. భయమన్నది ఎరగనే ఎరుగడు. సుజ్జలుడు ఎందుకు పనికిరాకుండా పోతున్నాడన్న చింత తండ్రిని చాలా బాధించింది. ఆయన వాణ్ణి తీసుకుపోయి ఒక గురువు దగ్గర పెట్టి వాణ్ణొక మనిషిని చేస్తే రెట్టింపు గురుకట్నం ఇచ్చుకుంటానన్నాడు. గురువుగారు వాణ్ణి నయానా భయానా చదివించాలని ఎంతో ప్రయత్నించి విఫలుడై, ఒరే, నీ బుర్రలో అన్నీ ఉన్నాయి కాని భయమన్నది లేదురా, అది ఉంటే కాని నీవు రాణించవు అన్నాడు. భయం ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో చెప్పండి, తెచ్చుకుంటాను అన్నాడు సుజ్జలుడు. భయం ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తాలే అని గురువుగారు ఆ రాత్రి కంబళి కప్పుకొని భయంకరమైన అరుపులు అరుస్తూ సుజ్జలుడు నిద్రపోయే చోటికి వచ్చాడు. సుజ్జలుడు ఆ ధ్వనికి నిద్రలేచి, ఎవరు నువ్వు అని అడిగాడు. దయ్యాన్ని, నిన్ను మింగేస్తా అన్నాడు గురువు. ఓహో, అందరూ దయ్యమనేది నిన్నేనా? మరి నీ నోరే కనిపించటం లేదే, ఎలా నన్ను మింగుతావు అని సుజ్జలుడు అడిగాడు. గురువు నిర్ఘాంతపోయాడు. సుజ్జలుడు కొంచెమైనా భయపడలేదు. మీదు మిక్కిలి వాడు దయ్యంతో, నన్ను మింగితే నీకు సహించను, మా గురువుగారిని లేపి నీకింత అన్నం పెట్టిస్తా, ఆ తర్వాత నాతో ఆడుకుంటావా దయ్యమా అని అడిగాడు. వాడు తనని సమీపించి చెయ్యి పట్టుకోబోతుంటే గురువుగారు పరిగెత్తబోయి పడ్డాడు. సుజ్జలుడు ఆయనను లేవతీసి, మీరా, ఈ ఆట బాగుందే అన్నాడు. మర్నాటి ఉదయం గురువుగారు సుజ్జలుణ్ణి తండ్రికి అప్పగించి, మీ వాడికి భయం తెలియదు, వాడికి చదువు చెప్పటం నా వల్ల కాదు అన్నాడు. తండ్రి సుజ్జలుడికి కొంత డబ్బిచ్చి, నువ్వు వెళ్ళి ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, ప్రయోజకుడివైన తర్వాతనే ఇంటికి తిరిగిరా, అంతదాకా రాకు అని వాణ్ణి ఇంటినుంచి పంపివేశాడు. సుజ్జలుడు ఇంటినుంచి బయలుదేరి అరణ్య మార్గాన పోతూ కొందరు వేటగాళ్లను చూశాడు. వాళ్లకి పులి కనపడింది కాని అది ఎత్తైన గడ్డిలో దూరి దాక్కున్నది. వాళ్లకు ఎటు వెళ్లటానికి తెలియలేదు. ఎటుగా వచ్చి మీద పడుతుందోనని భయం అన్నాడొకడు. సుజ్జలుడు ఆ మాటలు విని, భయమా, ఎక్కడుంటుంది, నాకు కాస్త చూపండి అని వేటగాళ్లతో అన్నాడు. అదుగో ఆ కనిపించే గుహలో నీకు కావలసినంత భయం ఉంది, చూసుకో అన్నారు వేటగాళ్లు. సుజ్జలుడు ఆత్రంగా వాళ్లు చూపించిన కొండగుహకేసి వెళ్ళి అక్కడ 2 పులిపిల్లలను చూసి, ఎంత పెద్ద పిల్లులో, వీటినేనా భయమంటారు అనుకున్నాడు. వాడు ఒక పులిపిల్లను ఎత్తుకుని గుహ నుంచి బయటికి వచ్చి ఒక తీగను తెంపి దాని మెడకు తాడులాగా కట్టి దాన్ని నడిపించసాగాడు. ఏమిరా వీడి ధైర్యం అని వేటగాళ్లు వాడి చుట్టూ మూగారు. ఇదేనా భయమంటే అని సుజ్జలుడు వాళ్లను అడిగాడు. ఇదే మాకందరికీ భయం, కాని దీని బాబు వచ్చినా నీకు మాత్రం భయమంటూ లేదు. పద, దీన్ని తీసుకుపోయి రాజుగారికిచ్చి బహుమానం పుచ్చుకో అన్నారు వేటగాళ్లు. రాజుగారు పులిపిల్లలను తీసుకుని సుజ్జలుడికి బహుమానం ఇచ్చాడు. రాజోద్యోగులు వాణ్ణి విందుకు పిలిచి వాడి సమాచారమంతా తెలుసుకున్నారు. నేను భయం కోసం వెతుకుతున్నాను, అది నాకింకా దొరకకుండా ఉన్నది అన్నాడు సుజ్జలుడు వాళ్లతో. ఆస్థానంలో ఉండే వస్తాదు వాడితో,
భయాన్ని నేను చూపిస్తాను, నా వెంటరా అని సుజలుణ్ణి మరొక వస్తాదు ఇంటికి తీసుకుపోయాడు. ఈ వస్తాదు మరొక దేశం నుంచి వచ్చి ఆ దేశంలో ఉన్న గొప్ప వస్తాదులనందరినీ ఓడించాడు. సాయంకాలం చల్లగాలికి ఆ వస్తాదు అతని కూతురు ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ స్థానంలో ఉండే వస్తాదు సుజలుడికి ఆ వస్తాదును అంత దూరం నుంచే చూపి, నువ్వు వెళ్ళి వాడి రొమ్ము మీద గట్టిగా 3 గుద్దులు గుద్దావంటే భయం ఎలా ఉంటుందో వాడే నీకు చూపిస్తాడు అన్నాడు. భయాన్ని చూసే అవకాశం దొరికిన సంతోషంతో సుజ్జలుడు పరదేశీ వస్తాదును సమీపించి, కాస్త లేచి నిలబడతారా అని అడిగాడు. వస్తాదు లేచి నిలబడ్డాడు. వెంటనే సుజ్జలుడు అతని రొమ్ము మీద ధబీ ధబీమని 3 సార్లు గుద్దాడు. ఆ దెబ్బలకు వస్తాదు వెనక్కు పడిపోయాడు. వాడు పళ్ళు పటపటా కొరుకుతూ సుజ్జలుడి గొంతు పట్టుకుని పిసికేయబోయాడు. కాని అతని కూతురు అడ్డు వచ్చి, ఊరుకో నాన్నా, వెల్లికిలా పడి నువ్వు ఓడిపోయావు, ఇంకా కసిదేనికి, అన్యాయం చేయకూడదు అన్నది. వీడు నన్ను న్యాయంగా గెలిచాడా అన్నాడు వస్తాదు. అయ్యా, నేను నిన్ను గెలవటానికి రాలేదు, భయం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చాను అన్నాడు సుజ్జలుడు. అంత ధైర్యం గలవాడివా, ఈసారి కొట్టు చూస్తాం అన్నాడు వస్తాదు. ధనామని అతని రొమ్ములో మళ్లీ కొట్టాడు సుజ్జలుడు. వస్తాదును కూతురు చెయ్యి పట్టి లోపలికి తీసుకుపోయి, నీకు బలం ఉండవచ్చుగాక, అతనికున్న ధైర్యంలో నీకు సగం లేదు, అతను నీకు అల్లుడవుతాడేమో కనుక్కో అన్నది. వస్తాదు పెద్దగా నవ్వి, అదా సంగతి అంటూ బయటకి వచ్చి, మా అమ్మాయి నీకు భయం ఏమిటో చెబుతుందిట, పెళ్లాడతావా ఏమిటి అని సుజ్జలుణ్ణి అడిగాడు. సుజ్జలుడు సరేనన్నాడు. ఇద్దరికీ పెళ్ళయింది. సుజ్జలుడు తన భార్యతో, భయం ఎలా ఉంటుందో చూపిస్తానంటివే, ఏది అని అడిగాడు. ఇప్పుడే చూపుతాను అంటూ ఆమె బయటకు వెళ్లి ఒక కప్పను తెచ్చి అతని మీద పడేసింది. సుజ్జలుడు ఉలిక్కిపడి, బాబోయ్ అంటూ కేక పెట్టాడు. అదే భయం అన్నది సుజ్జలుడి భార్య నవ్వుతూ.